ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏప్రిల్ 10th ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియోని చూడండి. బ్రదర్ కీతోని చూపెడుతున్నారు, భలే ఉంది బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. ది డూప్లికేట్ ఫేక్ కీ పైన ఉన్న వీడియోలో కూడా మీరు గమనిస్తుండండి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ ఫేక్ లవ్, ఫేక్ రిలేషన్షిప్స్, ఫేక్ ప్రామిసెస్ చెప్పేవారు, చేసేవారు, ప్రేమించేవారు మన జీవితాల్లో కూడా ఉన్నారు. ఎక్కడో లేరు, మన చుట్టుముట్టే, కుటుంబంలో, తోబుట్టులు, భార్యాభర్తలు, విశ్వాసులు, స్నేహితులు, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనల్ని ప్రేమించేవారుగా, మన జీవితాల్లో వారు ఏ ప్రమాణము వాగ్దానం చేసి నెరవేర్చేవారుగా వాళ్ళే నటిస్తారు. నటించేవారు ఎక్కడో లేరు, మన చుట్టుముట్టే కనపడుతుంటారు. ఆ బ్యూటిఫుల్ యాక్టర్స్, ఎక్సలెంట్ యాక్టర్స్ చుట్టుముట్టే కనపడుతారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనుషులు మారరు, వారి ముసుగు పడిపోతుంది అంతే. ఈరోజు నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీగా ఉన్నట్టు నటించి మోసము చేస్తే చాలా ప్రమాదకరం. అది నీకు ప్రమాదకరమే, ఇంకొకరి జీవితాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు అనేది గ్రహించాను. నిన్ను నిజంగా ప్రేమించి నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు, నీ కొరకు ఆయన వారి జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. నీతో సంబంధం బలపరిచి నీ కొరకు పునరుద్ధానుడైన దేవుడు ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఉన్నారు అనేది నువ్వు మర్చిపోకు. నీ జీవితాల్లో ఎవరి ద్వారా అయితే ప్రేమని నువ్వు కోల్పోయావో, ప్రేమ మీద నమ్మకాన్ని కోల్పోయావు, ఎవరి ద్వారా అయితే నువ్వు విరిగి నలిగిపోయావో, ఇదే నా జీవితంలో సంబంధం అని ఏ వాగ్దానాలు నమ్మి నీ జీవితంలో మనుషుల్ని, కుటుంబాన్ని, నీ కెరియర్ని దూరం చేసుకున్నావు, అలాంటి వారికి దేవుడు గుణపాఠం నేర్పించి నిన్ను దేవుడు హెచ్చించి దీవించునుగాక. దేవుడి యందు నమ్మకం కలిగి జీవించు. సౌలు నటించాడు, దావీదు నిజాయితీగా జీవించాడు. సౌలు నాశనమయ్యాడు, దావీదు రాజుగా హెచ్చింపబడ్డాడు. దేవుడు ఆ విధంగా నిన్ను దీవించి ఆశీర్వదించి ప్రతి మోసం నుంచి దేవుడు నేను తప్పించి దేవుని యొక్క ప్రేమలు, దేవుడి యొక్క ఆశీర్వాదాలతో దేవుడు నేను దీవించునుగాక. ఆమేన్.